వాస్తవమే చంద్రబాబు ఉన్నప్పుడు ఐటీ డెవలప్ అయింది బాగానే, హైదరాబాద్ కూడా డెవలప్ అయింది. తర్వాత కూడా వచ్చేది మన కేసీఆర్ వచ్చి చాలా డెవలప్ చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్ వరల్డ్ కంపెనీలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. ఉన్న మన రాష్ట్రాలలో అత్యుత్తమంగా ముందుకెళ్తుంది, బాగా గ్రోత్ ఉంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసిన విషయం అయితే వాస్తవమే అనుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది. అక్కడ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఐటీ రంగం అనేది అభివృద్ధి చెందితే ఇక్కడ స్థానికంగా ఉన్న ఏపీ వాళ్ళు అక్కడికి వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు. అలా ఏం జరగదండి. ఎందుకంటే ఇక్కడ ఐటీ ఉన్న వాళ్ళు వెళ్ళరు. తర్వాత వెళ్ళాలని అంటే ఓన్లీ ఒక రియల్ ఎస్టేట్ పర్పస్, ఒక బిల్డర్స్ వాళ్ళు వెళ్తే ఛాన్సెస్ ఉన్నాయి తక్కువ. అంతేగాని ఐటీ పరంగా మాత్రం ఎవరు వెళ్ళరు. ఐటీ పరంగా అక్కడ డెవలప్ చేయొచ్చు చంద్రబాబు, కానీ అక్కడ కూడా సోర్సెస్ ఉన్నాయి, డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన విజన్ ఉంది, చేస్తాడు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఇక ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో అక్కడ డెవలప్మెంట్ అనేది ఈ 5 ఏళ్లలో సాధ్యమని అనుకోవచ్చు. ఐటీ రంగం కానీ ఏది సాధ్యమే. ఎందుకంటే చంద్రబాబు డెవలప్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ కూడా ఆ కసి ఉంది. నారా లోకేష్ ఆల్సో హీ హ్యాస్ వెరీ గుడ్ విజన్. దే విల్ డెవలప్ అట్లీస్ట్ హైదరాబాద్ అంతా కాకుండా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కొంచెం డెవలప్ చేస్తారు, అమరావతిని డెవలప్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు డెవలప్ చేస్తేనే వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళి అడుగుతారు, మేము డెవలప్ చేసి ఇలా చేసాం అందుకని నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అట్లా డెవలప్ చేసి ఛాన్స్ ఉంది, వాళ్ళకి డెవలప్ చేసే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయన పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచిన ఒక మాటలో మీరు ఆయన గురించి లక్ కాదు, ఆయన బాగా కష్టపడి ప్రజల్లో ఉండి 10 ఏళ్ళు పోరాట పట్టుదల గెలిచాడు. అంటే ఉంది ఆయనకు గెలుస్తున్నాను, కానీ అన్ని మొత్తానికి ఫాల్స్ స్వీప్ చేస్తాడు అనుకోలేదు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఐటీ అనేది డెవలప్మెంట్ జరిగితే ఆ రాష్ట్రం వాళ్ళు అక్కడనే స్థిరపడే అవకాశం ఉంది, ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళే అవకాశం ఉంది అనుకోవచ్చు. అంటే నార్మల్గా చెప్పాలంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంటే అక్కడ అవకాశాలు లేనందుకే వాస్తవానికి చూసుకుంటే ఇప్పటి వరకు భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఇక ఐటీ పరంగా చూసుకున్నా కూడా చిన్న చితక కంపెనీలు కూడా లేకనే అక్కడ నుంచి ఇక్కడ వచ్చి మేము బతుకుతున్నామని ఎంతో మంది వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు ఈ చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది జరిగితే అక్కడ వెళ్ళే అవకాశం. ఇది యాక్చువల్ చెప్పాలంటే మనకు చంద్రబాబు నాయుడు సీఎం కాకముందు ఫస్ట్ మనం ఐటీ కోసం అంటే ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు చాలామంది చెన్నై అండ్ బెంగళూరు ప్రిఫర్ చేస్తుండే. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వచ్చేసి ఇక్కడ ఐటీ డెవలప్ చేసిన తర్వాత చాలామంది అక్కడి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి రావడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఇన్ కేస్ ఒకటి సిటీ పరంగా చూస్తే హైదరాబాద్ మించిన సిటీ ఏది లేదు, ప్లస్ ఐటీ పరంగా పోతే ఆయన వైజాగ్ డెవలప్ చేస్తాడు, అక్కడ కూడా పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్రం అతి తొందరగా డెవలప్ జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఐటీ రంగం కానీ ఇంకా ఏదైనా అంటే ఐటీ డెవలప్ చేయగలుగుతారు, మిగతా డెవలప్ చేయాలంటే వాళ్ళకు కూడా ఫండ్స్ కావాలా. అలా మెయిన్ ఏపీలో ప్రాబ్లం ఏమంటే మనకు ఫండ్స్ లేవు, దానివల్ల వేరేది డెవలప్ కాకపోవచ్చు. కానీ ఐటీ పరంగా అయితే డెవలప్ అవుతుంది. ఐటీ డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా వేరే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు అయితే కొంచెం విజన్ ఉన్న మనిషి, దాని ప్రకారం పోతే డెవలప్ అవుతుంది కంపల్సరీ, కంపల్సరీ అది.